శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రస్తుతం మనతో పాటు నా గెస్ట్ జక్కంపూడి విజయలక్ష్మి గారు. చంద్రబాబు గారు కోటే చెప్తున్నావు, బాబు నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విరవీగుతున్నావు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఒక రాజ్యాంగం రాస్తే నువ్వు గాని నీ నాయకులు గాని నీ కార్యకర్తలు గాని నడి రోడ్డు మీద నడవగలరా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నావు. మీ స్పీచ్లు కొన్ని వింటూ ఉంటే మీ కొడుకుల కన్నా మీరే చాలా ఫాస్ట్ గా ఉన్నారు అసలుకి అన్ని విషయాలలో. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. మొదటి నుంచి బాబు గారిది మోసమే. పిల్లనిచ్చినటువంటి మామగారిని మోసం చేశాడు. ఒకప్పుడు జక్కంపూడి ఫ్యామిలీ లేకపోతే అక్కడ ఎవరు గెలిచే పరిస్థితులు లేవు. అలాంటిది జక్కంపూడి ఫ్యామిలీయే ఓటమి చవి చూసినప్పుడు బాధ అనిపించిందా? మనకి 70,000 80,000 ఓట్లతోటే కదా ఓడిపోయాం. ఆయన దూకుడు ఎవరికి వచ్చింది? ఇద్దరులమ్మ, రాజా గారికి వచ్చిందా, గణేష్ గారికి వచ్చిందా? గణేష్ పిలిచిన వెంటనే జనం వస్తారు. ఓ నిమిషం టైం ఇస్తే 100 మందిని గ్యాదర్ చేస్తాడు. ఒక గంట టైం ఇస్తే 10,000. గణేష్ ని లీడ్ బ్యాచ్ అన్నారు, గాంజాయ్ అన్నారు, రౌడీజం చేస్తున్నారు అన్నారు, సెటిల్మెంట్లు అన్నారు. మురిగే కుక్కలు కరవ్ అని ఏదో సామెత చెప్తారు చూసారా? సొంత పార్టీ వాళ్ళు అంటుంటే ప్రజలు కొంత గొప్ప నిజమే కదా నమ్ముతారు కదా. అసలుకి ఎవరిని నమ్మినా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించింది కాపు కులం ఓర్చుకోలేకపోయింది. మనం రాజ్యాధికారం చేయలేకపోయినా రాజ్యస్థాపనకి మనం అవసరం కాబట్టి మన ఉనికి చాటుకోవాలన్న ఉద్దేశంతోనే ఏకదాటిగా అందరూ గుద్దేశారు ఓట్లు. మనం అదే ఇప్పుడు మా నాయకుడు మళ్ళీ చెప్తున్నారు ఏంటంటే, అంత పెద్ద ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు పరిమితమైనప్పుడు, గతంలో కూడా ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యేలను అవతల పార్టీ కొన్నప్పుడు కూడా ఇతను ధైర్యంగానే నిలబడ్డాడు. అప్పుడు ఒక 67-68 సీట్లన్నీ వచ్చినాయి కదా. ఈసారి 11 సీట్లు. వీళ్ళు కూటమిగా వస్తే తట్టుకునే శక్తి లేదు కదా వైసీపీకి. అది మొన్న తేలిపోయింది, పటాపంచలు అయిపోయింది. ఇవాళ ఎంతమంది సఫర్ అవుతున్నారండి రెడ్ బుక్ పేరు చెప్పి. తప్పు చేశారు, సఫర్ అవుతున్నారు కదా. జక్కంపూడి వారసులు ఇద్దరు జనసేనలోకి చేరబోతున్నారు, కండవ కప్పుకోబోతున్నారు అనేది ఒక న్యూస్ వచ్చింది. జనసేనలో జాయిన్ అవ్వాలని లేకపోతే ఇంకో పార్టీలో జాయిన్ అవ్వాలి. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబంతో మాకున్న అనుబంధం ఈనాటిది కాదు. స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి ఆయన, గొప్ప నాయకుడు. ఇప్పుడు చిరంజీవి గారితో సంబంధాలు ఉన్నాయా? కలుస్తుంటారా? ఇప్పుడు అంత మాట్లాడటం? మనం వేరే పార్టీలో ఉన్నాయి. మీరు చెప్పడం నేను చూశాను. నాకు గణేష్, రాజా కన్నా జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ అని. నా పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తర్వాతే రాజా అయినా గణేష్ అయినా. రాజశేఖర్ రెడ్డి గారు మీ కుటుంబానికి చేసిన మేలు ఈయన రూపంలో తీర్చుకుందాము అనే ప్రేమ, ఆప్యాయత ఇక్కడ క్లియర్ గా కనపడుతున్నాయి నాకు. ఆ కుటుంబం మీద మొదటి నుంచి రామ్మోహన్ రావు గారు ఆ రకమైనటువంటి ప్రేమాభిమానాలు నాకు కానీ నా బిడ్డలకు కానీ కల్పించడం జరిగింది. ఎంత ఉంటుందమ్మా మీ వారు చనిపోయినప్పుడు మీ వయసు? ఆయనకి 58 అండి, నాకు 50. అంటే చాలా చిన్న ఏజ్ లో చనిపోయారు ఆయన. నేను రామ్మోహన్ రావు గారితో 27 ఇయర్స్ ఆయనతోటి కాపురం చేసిన కాలంలో ఆయన ఉంటే జైల్లో ఉండేవాడు, లేకపోతే ఉద్యమాల్లో ఉండేవాడు. నెంబర్ ఆఫ్ కేసులు పెట్టి చివరికి మర్డర్ కేసు కూడా పెట్టి నడి రోడ్డు మీద బేడీలు వేసి నడిపించారు. అయ్యప్ప స్వామి ఇరుముడి పట్టుకుని వెళ్తా ఉంటే పిల్లలతోటి ఆపేసి వీళ్ళు ట్రాన్స్జెండర్స్ని తీసుకొచ్చి నా మీద వదిలేరు. జీవితం అంతా చూసేసారు అయితే. ఎన్ని చూడాలి అన్ని. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం మనతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలి అంటే, రాజకీయాలలో సరికొత్త అధ్యయనాన్ని స్టార్ట్ చేసిన గొప్ప లీడర్గా, రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటుగా, కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలక పాత్రలు పోషించడంలో ముందుండి నడిపించిన నాయకుడు అని చెప్తూ ఉంటారు ఆ జిల్లాలలో. ఈజ్ నన్ అదర్ దెన్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. సో జక్కంపూడి రామ్మోహన్ గారి వైఫ్ చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వటం, ఒకసారి జక్కంపూడి విజయలక్ష్మి గారితో మాట్లాడి చాలా విశేషాలు జక్కంపూడి ఫ్యామిలీ గురించి ఆమె మాటల్లో. మా నమస్తే. మీ స్పీచ్లు కొన్ని వింటూ ఉంటే మీ కొడుకుల కన్నా మీరే చాలా ఫాస్ట్గా ఉన్నారు అసలుకి అన్ని విషయాలలో. కౌంటర్ అటాక్ చేయడంలో కానీ, లేకపోతే చాలా అగ్రెసివ్గా మాట్లాడటంలో కానీ,
లేకపోతే పార్టీకి సంబంధించిన మంచి మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కానీ మీ వంతు అయితే చాలా చాలా కష్టపడుతూ, మీరు ఒక మాట అన్నారు, 60 దాటి ఇంట్లో ఉంటాను అనుకున్నారేమో, 80 దాటినా కార్యకర్తల కోసమే నా ప్రాణం, నా ఊపిరి చివరిదాకా కొట్టుమిట్టాడుతుంది అని చెప్పేసి. ఎందుకు అంత అగ్రెసివ్గా, అంత ఇదిగా? అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, నా భర్త జక్కపూడి రామ్మోహన్ రావు గారు తను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అదే రకంగా తనకి వెనకాల ఎవరు కూడా రాజకీయంగా సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా లేరు. తనంతట తన శ్రమని పెట్టుబడిగా పెట్టుకుని ఎదిగినటువంటి నాయకుడు. అంటే మొదటి నుంచి కూడా కార్మిక సంఘాలతోటి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవటం, అదేవిధంగా ఏదో రకంగా పైకి రావాలి, నా వంతు సేవ నేను ప్రజలకు చెయ్యాలి అని అంటే ఏ కార్యక్రమం చేసినా తను నెంబర్ 1గా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఎప్పుడు రామ్మోహన్ రావు గారు ఉండేవారు. ఓకే. అయితే రామ్మోహన్ రావు గారు రాజకీయ పాఠశాలలో 27 సంవత్సరాలు నేను చదువుకున్నాను ఆయన దగ్గర. అంటే మేమిద్దరం 27 సంవత్సరాలు కలిసి కొనసాగటం జరిగింది. కుటుంబ జీవితం కానీ, దాంపత్య జీవితం కానీ. పిల్లలు అప్పటికి చాలా చిన్నవాళ్ళు. తనకి ఒక న్యూరో సంబంధమైనటువంటి వ్యాధి రావటం, దాంతో తను చాలా రకాలుగా ఇబ్బంది పడటం, తర్వాత తను 2011లో ఎక్స్పైర్ అవటం జరిగింది. అప్పటికి వీళ్ళిద్దరూ కూడా బాగా చిన్నపిల్లలు, పాప కానీ బాబులు ఇద్దరు కానీ. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు వాళ్ళకి? బాబు ఒకడు 17 సంవత్సరాలు, ఒకడు 15 అలా ఉంటాయి. పాప ఒక 19-20 ఇయర్స్. ఓకే. పాప అందరికన్నా పెద్ద? పాపే పెద్దండి. ఓకే. అయితే వీళ్ళైతే రియల్గా చెప్పాలంటే బయట పబ్లిక్లో తన తండ్రికి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి, లేకపోతే తండ్రితో ఉన్నటువంటి స్నేహితుల ద్వారా తండ్రి గురించి తెలుసుకోవడానికి అది ప్రయత్నం చేసి వాళ్ళు కూడా కష్టపడాలనేటటువంటి ఆలోచనతోటి ఈరోజు రాజకీయాల్లో కొనసాగడం జరుగుతుంది. ఎప్పుడు కూడా నా భర్త జక్కపూడి రామ్మోహన్ రావు గారు రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునేవారు. అంటే గురువైనా దైవమైనా ఆయన అనేటటువంటి విధానంలో ఉండేవారు. ఆయన కూడా ఓ రకంగా చెప్పాలంటే రామ్మోహన్ రావు గారిని అంత ప్రేమగా ఒక సొంత కొడుకులాగా చూసేటటువంటి పరిస్థితి ఉండేది. తూర్పుగోదావరి జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా మొదట రామ్మోహన్ రావు గారిని సంప్రదించి చేయటం జరిగేది. అంటే తనని నమ్మినటువంటి ఒక నాయకుడిని కానీ, కార్యకర్తని కానీ అంత ప్రేమగా రాజశేఖర రెడ్డి గారు చూసేవారు అనే దానికి రామ్మోహన్ రావు గారికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఓకే. మీరు అన్నారు ఒక మాట, చనిపోయే టైంకి పిల్లలు చాలా చిన్నవాళ్ళని. ముఖ్యంగా రాజకీయ నాయకులు పిల్లలు ఎదిగేటప్పుడే, అంటే తండ్రి తల్లి అందరూ సరిగా ఉండి పవర్లో ఉన్నప్పుడే కొంతమంది తప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామందిని చూసాం కూడా. కొంతమంది పిల్లలు జైలుకి వెళ్ళిన కథనాలు చూసాము. కొంతమంది పిల్లలు వ్యసనాలు అలవాటు పడి వాళ్ళు ఇబ్బందులు పడిన క్షణాలు చూసాము. అన్నీ చూస్తూనే వచ్చాం. ఇన్ని పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాదు, చెప్పాలంటే ఆంధ్రాలోనే జక్కంపూడి రామ్మోహన్ అంటే ఒక బ్రాండ్. ఆ ఇమేజ్ని ఆయన క్రియేట్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాల కష్టం ఉంది. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఒక్కసారి మీకు డబ్బు ఉండొచ్చు, లేకపోతే పదవి ఏదైనా ఇస్తామని కూడా అనుండొచ్చు. కానీ పిల్లల్ని పెంచే దానిలో భయం అనిపించలేదా మీకు నిజంగా? సొసైటీ ఏమనుకుంటుందో, వీళ్ళు చెడ్డదారు తప్పితే, లేకపోతే ఏదైనా తెలియని తప్పులు చేస్తే ఎట్లా? అంటే నేను ఒకటే చెప్తానండి, ఎవరు అడిగినాను. నేనైతే ఒక స్టోరీ ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాను. రామ్మోహన్ రావు గారిని కూడా చాలామంది రౌడీ అని, గుండా అని చెప్పేసి అంటూ ఉండేవారు. అంటే నేను రామ్మోహన్ రావు గారితో 27 ఇయర్స్ ఆయనతోటి కాపురం చేసిన కాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చవి చూశాను. ఎందుకంటే ఆయన ఉంటే జైల్లో ఉండేవాడు, ఓకే, లేకపోతే ఉద్యమాల్లో ఉండేవారు. అంతే తప్ప ఇంట్లో ఉండడం చాలా తక్కువ, ఇంట్లో ఉండేది తక్కువ. అలా అని చెప్పి కుటుంబాన్ని మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేసేవారు కాదు. కుటుంబాన్ని ప్రాణంగా చూసుకునేవారు. అదే రకంగా సేమ్ ఎట్ ద టైమ్ రాజకీయాలను కూడా తను ఒక మెట్టు ఎక్కాలి, మనం ఆ మెట్టు ఎక్కడం ద్వారా వేల మందికి సాయం చేయాలి అనేటటువంటి ఆలోచనతో వెళ్ళారు. అందు గురించి ఆయన మీద తప్పుడు కేసులు చాలా పెట్టిన ప్రభుత్వం, ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, నిరంకుశత్వ వైఖరితోటి నెంబర్ ఆఫ్ కేసులు పెట్టి చివరికి మర్డర్ కేసు కూడా పెట్టి నడి రోడ్డు మీద బేడీలు వేసి నడిపించారు. ఆ రోజునే జనం కన్ఫర్మ్ అయ్యారు రామ్మోహన్ రావు గారి కంటే ఈ నాయకుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు, మనకు ఉపయోగపడతాడు అనేటటువంటి దృక్పథం ఆ రోజున వాళ్ళకి వచ్చింది.
ఈ రాజకీయాల్లో సహజం. మనం ఎంత మంచి చేసినా మన ప్రత్యర్థి అన్నవాడు ఖచ్చితంగా మన మీద ఏదో రకంగా దుమ్ము వెయ్యాలనేటటువంటి ఆలోచన, బురద చల్లాలనేటటువంటి ఆలోచనతోటి ఉండటం సహజం. అందు గురించి తప్పు చేయరు అనేటటువంటి నమ్మకం ఉంది కాబట్టి నేను ధైర్యంగా ముందుకెళ్ళగలిగాను. రెండోది ఏంటంటే వాళ్ళు కూడా తండ్రి చేసినటువంటి కార్యక్రమాలు తెలుసుకున్నారు కాబట్టి ఎలా మసులుకోవాలి, జనంతో ఎలా ఉండాలి, జనానికి ఏ రకంగా సేవ చేయాలి, ఒక్కోసారి నెగ్గుతాం, ఒకసారి ఓడిపోతాం, అది అవి దృష్టిలో పెట్టుకోకూడదు. మన దగ్గరికి ఎవరైనా సహాయానికి వస్తే మాత్రం కాదు లేదు పొమ్మని చెప్పకూడదు అనేటటువంటి ఆలోచనతో ఇద్దరు పెరిగారు కాబట్టి మనకి భయం లేకుండానే వాళ్ళు ఏ ఉద్యమంలోకి వెళ్ళినా మనం ఏ రకంగానూ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి లేదు. అంటే నేనైతే ఒకటే చెప్తాను, ఏ మీటింగ్లో చెప్పాను, ఇవాళ రౌడీజం చేస్తున్నారు, లేకపోతే జక్కముడి ఫ్యామిలీ గుండాయిజం చేస్తున్నారు, ఇలా రకరకాల మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. మా హస్బెండ్ ఒక స్టోరీ చెప్పేవారు. ఏంటంటే 2 రాళ్ళు ఉంటాయి, ఒక రాయి ఎప్పుడు ఇంకో రాయిని ఎక్కిరిస్తూ ఉండేది, ఎందుకంటే రాయిని ఉలిపెట్టి కొడతా ఉండేవారు. కొడతా ఉండి రెండో రాయి, నిన్ను అత్మానం కొడుతున్నారు అందరూ, నువ్వు నీ పరిస్థితి అదే, నేను చూడు చాలా అద్భుతంగా ఇక్కడ ఏ దెబ్బ లేకుండా ఉన్నాను అని. అంటే ఈ రాయి అనేది నువ్వే చూద్దు కానీ జీవితంలో ఏం జరుగుతుందో ముందు ముందు అని చెప్తే కొన్నాళ్ళకి ఈ రాయి ఒక శిల్పం కింద తయారైంది, ఒక భగవంతుడి అవతారం, ఒక రూపం వచ్చింది, దాన్ని ప్రతిష్ఠ చేశారు. రోజు భక్తులు వెళ్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ ఈ రాయి మీద వేస్తే కొబ్బరికాయలు కొట్టుకుని లోపలికి పోతున్నారు అందరూ. అంటే ఉలి దెబ్బలు తిన్నంత మాత్రాన్ని అది శిల్పం అయ్యింది, శిల్పం అయ్యి ఆరాధ్యం అయింది అందరికీను. గొప్పగా విరవీగిన రాయమైంది, రోజు దెబ్బలు తినే పరిస్థితి వచ్చింది. అంచేత ఇవాళ మనం ఏదో కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నా అట్లకు భయపడిపోయి వెనక్కి వెళ్తే ఏమి సాధించగలిగే పరిస్థితి ఉండదేమో అన్నది నా ఆలోచన. ఎంత ఉంటుందమ్మా మీ వారు చనిపోయినప్పుడు మీ వయసు? 52 years అండి మీకు. సో ఆయనకి 58 అండి. నాకు అంటే చాలా చిన్న ఏజ్లో చనిపోయారు ఆయన. 3 పిల్లలు, మీరు, ఇవన్నీ పక్కన పెడితే కొన్ని లక్షల మంది ఆశయం జక్కంపూడి రామ్మోహన్. ఆ టైంలో మీకు సపోర్ట్ ఇచ్చిన నాయకులు కానీ లేకపోతే క్యాడర్ కానీ ఆ బలం ఎవరు అంటే ఏమని చెప్తారు? పిల్లలకి ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు, మెచ్యూరిటీ లేదు, కానీ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించి త్వరగా బయటపడ్డారా? టైం పట్టిందా? చాలా ఎమోషనల్, ఎలా మీరు చాలా స్ట్రాంగ్ ఉంటారా? టైం తీసుకుందండి. అంటే కొంచెం మొదటి నుంచి అంటే కుటుంబ వ్యవస్థలోనే కాకుండా రాజకీయంగా కూడా ఆయన నన్ను ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తూ ఉండేవారు. రెండోది చదువుకున్నా కానీ న్యాయవాద వృత్తిలో ఉన్నాను నేను, కానీ తన సపోర్టే అన్ని విషయాల్లోనూ ముందుండి నడిపించేది. దానివల్ల కొంచెం భయం, బాధ అన్నది వచ్చినా కూడా తట్టుకుని నిలబడాలి ఒకటి ఏంటంటే. రెండోది తను చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన పేరు ఎక్కడ మళ్ళీ ఇది అవ్వకూడదు, ఆ బ్రాండ్ నేమ్ ఏదైతే ఆయన తెచ్చాడో ఆ బ్రాండ్ నేమ్ని అలా నిలబెట్టాలన్న ఆకాంక్షతోటి ముందుకు రావడం జరిగింది. ఆ రోజుని నేను బయటికి రాకుండా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నువ్వు అలా ఉంటే కుదరదు, నువ్వు రావాలి బయటికి అని చెప్పి గొడవ చేసి బయటికి తీసుకొచ్చారు ఆయన. మీకు ధైర్యం అన్నా లేకపోతే మీకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి అన్నా, అంటే మీ వారి విషయంలో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరే చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు మా స్ఫూర్తి అయితే రామ్మోహన్ గారు మా ఊపిరి అని చెప్తుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సపోర్ట్ అంటే ఏమని చెప్తారు కుటుంబానికి? అంటే బయటికి రావటం కోసం తిరగాలి, నువ్వు బయటికి రాకుండా ఉంటే కుదరదు, ఇంట్లో ఉండేలాగా ఇది చేయటం కాదు, నువ్వు బయటకు వస్తేనే ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి రామ్మోహన్ అన్న ఎలా సపోర్ట్గా ఉండేవారు, ఇవాళ మీ కుటుంబం నాతోటి కలిసి ఉండాలి, నేను కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆ రోజుని ఆయన బయటికి తీసుకొచ్చారు. రెండోది ఏంటంటే నాకు మొదటి నుంచి కూడా నా ఫ్యామిలీ, అమ్మ కానీ నాన్నగారు కానీ బాగా సపోర్ట్ ఉండేవారు ప్రతి విషయంలో. ఇవాళ నా 3 పిల్లల్ని పెద్దవాళ్ళు చేసింది కూడా అమ్మ, నాన్నగారు. నాన్నగారు కూడా 2009లో చనిపోవడం జరిగింది, అక్టోబర్లోను. ఇప్పటికే అమ్మ ఏదైనా ఉంటే ఇంట్లో నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఏదైనా ఒక కార్యక్రమం ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళమని ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకు అంత చిన్న ఏజ్లో రామ్మోహన్ గారు చనిపోయిందంటే ఓన్లీ హెల్త్ ఇష్యూసా లేకపోతే న్యూరో ప్రాబ్లం అండి. అది జెనెటికల్గా వచ్చిందని చెప్పుకుంటున్నాను, కానీ యాక్చువల్గా ఏంటంటే బాగా ఎక్కువ తను స్ట్రెస్ ఉండేది తనకి. అంటే ఒక కార్యకర్తకి చిన్న ఇది వచ్చినా కూడా ఆయన ఇమీడియట్గా అక్కడికి వెళ్ళేవారు. రెండోది ప్రతి కార్యకర్తకి సపోర్టివ్గా ఉండేవారు. ప్రతిదీ చిన్న విషయాన్ని కూడా తను
ఎవరు ఒక మీటింగ్ పెట్టినా ఒక కార్యక్రమం చేసినా అందరితోటి కలిసి వాళ్ళకి ఫోన్లు చేసుకోవడం దగ్గర నుంచి తను శ్రద్ధ తీసుకుని చేసుకునేవారు ప్రతి చిన్న కార్యకర్తకి కూడా. అందు గురించి ఆయన పేరు అలా నిలబడగలిగింది. ఇవాళ అదే అలవాటు రాజకీయ గణేష్కి కూడా వచ్చింది. ఓకే, ఎన్ని రోజులు పట్టింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రామ్మోహన్ గారు బయటపడటానికి? చాలా మంది ఆయన చనిపోయిన న్యూస్ ఇది వింటాం. అప్పటికే 2009కే తను కొంచెం సిక్ అయ్యారు. ఇది ఇంకా తర్వాత బాగా తన ఆరోగ్యం రెడ్యూస్ అయింది. అంటే ఆయన తోటి కలిసి ఉన్న రోజులు వేరు. ఇంక రాజశేఖర రెడ్డి గారికి రామ్మోహన్ రావు గారికి ఉన్న అనుబంధం కానీ అది గురు శిష్యులు అనుకోవచ్చు, తండ్రి కొడుకులు అనుకోవచ్చు, ఏదైనా కూడా చాలా బాగా అద్భుతంగా నడిచిందనమాట. ఆ రకమైనటువంటిది ఎవరి దగ్గర ఉండదు. రెండోది ఏంటంటే ఆ గురు శిష్యుల సంబంధం కూడా ఎలా ఉండేదంటే ఒకళ్ళనొకళ్ళు ఏమీ ఆశించి కాదు, బాగోవాలి 10 మంది అనేటటువంటి ఆలోచనతో ఉండేవారు, వాళ్ళ స్వార్థం కోసం కాకుండా. అప్పుడు కూడా ఈ కాపు ఉద్యమాల్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు కదా, ముద్రగడ పద్మనాభం గారు అండ్ మీ వారు. వాళ్ళిద్దరు లేకపోతే ఈ ఉద్యమాలు లేవు అసలుకి. బాగా ఇంత పెద్ద ఎత్తున ఈ కాపు అంటే రామ్మోహన్ రావు గారు కార్మికోద్యమాల్లో ఉండేవారు, కాపు ఉద్యమంలో ఉండేవారు. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయన ఉద్యమాల్లో ఉండేవారు. ఆయన పోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం ఎమ్మెల్యే సీటు వద్దనుకొని కుటుంబం ఎవరైనా పక్కకు వైదొలిగితే వేరే వాళ్ళు ఆ సీటు చేదెక్కించుకుంటే ఇంకా చాలా కష్టం. ఇంకా ఆ కాన్స్టిట్యున్సీని మనం మర్చిపోవాలి, లేకపోతే కొత్తది ఏదైనా ఎత్తుక్కోవాలి. నా బిడ్డలు కొంచెం ఎదిగే టైంకి వాళ్ళ చేతికి నేను ఈ సీట్ అందించాలన్న ఉద్దేశమా, దురుద్దేశమా, లేకపోతే మంచి ఉద్దేశమా చాలా ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి ఓటమి చవి చూశారు, మళ్ళీ ఇంకొకసారి కూడా ఓటమి చవి చూశారు. ఒకప్పుడు జక్కంపూడి ఫ్యామిలీ లేకపోతే అక్కడ ఎవరు గెలిచే పరిస్థితులు లేవు. అలాంటిది జక్కంపూడి ఫ్యామిలీయే ఓటమి చవి చూసినప్పుడు బాధ అనిపించిందా? మన కూడా ఇంకా లేదేమో, ఆయనతోనే పోయిందేమో. మనకి 70,000 80,000 ఓట్లతోటే కదా ఓడిపోయాం. మరి ఆ 70,000-80,000 మనల్ని అబ్బానిచ్చేవాళ్లే కదండి. వాళ్ళందరి కోసమైనా ఇది. నేను ఒక విషయం మాత్రం చెప్తాను. ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఒక సలహా ఇచ్చాడు. ఆయన ఏమన్నారంటే, మీకు రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి మీకు భర్త అయి ఉండొచ్చు, మీ పిల్లలకి తండ్రి అయి ఉండొచ్చు, అంత మాత్రాన్ని ఆయన సంపాదించినటువంటి ఆస్తులు ఏమన్నా ఉంటే మీకు చెందుతాయి, కానీ ఆయన సమాజానికి చెందినటువంటి వ్యక్తి అందరూ ఆస్తే ఆయన అన్నాడు. అది వాస్తవం అనుకుంటాను నేను. ఎందుకంటే రామ్మోహన్ రావు గారు ఇప్పటికి చనిపోయే 15 ఏళ్ళైనా రామ్మోహన్ రావు ఇలా ఉండేవాడు, రామ్మోహన్ రావు అలా ఉండేవాడు, రామ్మోహన్ రావు ఉంటే ఈ రకంగా ఉండదు మన పరిస్థితి, రామ్మోహన్ రావు ఉంటే మనకి సాయం జరిగి ఉండు అని చెప్పి 15 ఏళ్ళ తర్వాత కూడా జనం అనుకుంటున్నారు. అంటే వాళ్ళ హృదయాల్లో ఆయన ఎంత బలమైనటువంటి బీజం వేసి ఉంటారు అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత ఖచ్చితంగా ఆయన ఏదైతే ఒక ప్లాట్ఫామ్ వేశారో ఆ ప్లాట్ఫామ్ని నిలబెట్టుకోవాలంటే కొన్ని కష్టాలు ఉంటాయి. ఇప్పుడు మనకు స్టోరీ చెప్తూ ఉంటారు పెద్దలు. రాజుగారు ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతుంది, రాజుగారు పిల్లి చనిపోయిందంట. అంటే పిల్లి చనిపోయిందంటే అందరూ వెళ్ళిపోయారు రాజుగారి ఇంటికి. కానీ రాజుగారు చనిపోతే ఎవరు రాలేదు. ఎందుకంటే రాజుగారు చనిపోయారు కదా, మనం వెళ్ళిపోయినా ఎవరు పట్టించుకుంటే ఇది ఉంటుందో లేదో ఇప్పుడు మనం చూసేవాడే లేడు కదా అని చెప్పి అనుకుంటారు. అప్పుడైతే రాజుగారు చూస్తారేమో అన్న ఆలోచన ఉంటుంది. అలా కొన్ని రోజులు మనకు కూడా ఉండుండొచ్చు ఆ పరిస్థితి. బాగా నమ్ముతుంటారా ఇవన్నీ? కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం కాకపోతే ఇది ఉండదు కదండి. మనం భగవంతుడిని నమ్ముకుంటేనే ఫ్యూచర్ ఏదైనా ఉండదు. నేనైతే ఒకటే చెప్తానండి, ఇప్పుడు కొలిమిలో పెట్టందే ఇనువైనా బంగారమైనా ఏదైనా ఒక రాటు కిందో ఆకారం కిందో తేలదు. మనమైనా కొన్ని కష్టాలు పడితేనే ఏదైనా సాధించడానికి ఒక అవకాశం వస్తుంది. ఎక్కడి నుంచి నేర్చుకున్నారమ్మా ఇవన్నీ? మీ వారు పోయిన తర్వాత జనంలో తిరిగి వాళ్ళ గుణగణాలు చూసి చిచి ఎట్లా ఉంది ఈ సొసైటీ, మనం కూడా మారాలి. జనాలు చూసి మాత్రం ఏమనుకోరండి. ఎందుకంటే జనాన్ని రాజకీయ నాయకులను చూసో జనాల్ని ప్రేమించడం అనేది రామ్మోహన్ రావు నేర్పారు. అందు గురించి పిల్లలకు కానీ ఆ రకమైనటువంటి మెంటాలిటీ ఎవరికి రాలేదు. జనాలు మనకేదో ఇది వచ్చింది. మనకి రాజా కానీ నేను కానీ ఓడిపోయినప్పుడైనా ఒకటే అనుకున్నాం, వాళ్ళు ఏదో మనకి తేడా చేస్తారని అనుకుంటే మరి ఇన్ని వేల ఓట్లు వేసిన ప్రజలు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు కదా. వాళ్ళ కోసమైనా మనం విషయాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అన్నది ఎప్పుడు జ్ఞప్తిలోనే ఉంటుంది. ఓకే, లవ్ మ్యారేజ్ అమ్మా మీది? లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అంటే ఒక ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దలు, మా ఫాదర్ ఏమో జడ్జి, అప్పటికి సబ్జెక్ట్ చేస్తున్నారు. మా తాతగారు నాన్నగారు జడ్జా? నాన్నగారు జడ్జి. ఓకే. అందు గురించి అంటే కొంచెం
కొంతమంది పెద్దలు ఈయన యొక్క మంచితనానికి మా ఫాదర్ ఫిదాయి చేశారనమాట. సో నాన్నగారు జడ్జి, మీరు లాయరు అయినప్పటికీ ఆయన మీద ఎన్నో వందల కేసులు, రోడ్ల మీద బేడీలు వేసి కూడా నడిపించిన సందర్భాలు. అంటే మా మ్యారేజ్ అయ్యాకనే ఆ సందర్భం, రోడ్డు మీద బేడీలు వేయటం, అయ్యప్ప స్వామి ఇరుముడి పట్టుకుని వెళ్తా ఉంటే పిల్లలతోటి ఆపేసి అరెస్ట్ చూపించటం, ప్రతి చిన్న ఇంకా ఎక్కడ పెడితే ప్రతిరోజు ఏదో ఒక కేసు పెడతానే ఉండేవారు. అంటే ఈయన ప్రతిదీ నిలదీసి అడిగేవారు, దాని మీద ప్రతి దాంట్లోనూ కేసు పెడతానే ఉండేవారు. బహుశా ఆయన దగ్గరగా ఒక 150-160 కేసులు వేస్ట్ చేసి ఉంటారు. ఓకే. బట్ రాజా మీద, గణేష్ మీద కూడా నెంబర్ ఆఫ్ కేసులు పెట్టారు. నా మీద కూడా ఇప్పటికీ ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. మీ మీద కూడా? నేను 3 times జైలుకి వెళ్ళాను. ఓసారి 10 days ఉన్నాను, ఒకసారి 7 days ఉన్నాను, ఓసారి 6 days ఉన్నాను. ఎందుకు? ఏమేం కేసులు? ఒక దాంట్లో ఒక ఎస్సీ మహిళ ఎవరింట్లోని వర్క్ చేస్తూ ఉంటే ఆమె మీద ఇంట్లో ఏదో పోయింది బంగారపు వస్తువు అని ఆమెని, బిడ్డ, ఒక చిన్న బిడ్డ, ఒక 6 సంవత్సరాల పాపని, ఇద్దరిని బాగా పోలీస్ హెరాస్ చేయటం, నోట్లో లాఠీలు పెట్టి తిప్పడం అది చేస్తే, ఆ రోజున మా హస్బెండ్ ఏమో వైజాగ్లో ఉన్నారు, పాపని అడ్మిట్ చేయడానికి వెళ్ళారు గాయత్రిలో. నేనే ఆ రోజంతా యాటేషన్ లీడ్ చేయడం జరిగింది. మా హస్బెండ్ వచ్చే వరకు నేనే లీడ్ చేశాను. చేశాక వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోలేదు. తర్వాత ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు ఒక 9 days జైల్లో ఉన్నాను. అప్పుడే ఈ జైల్లో పరిస్థితులు బాగోలేదు, స్టేట్ జైల్లోనూ, స్టేట్ జైల్ ఫర్ ఉమెన్లో పరిస్థితులు బాగోలేదు. ఏదైనా మూత్ర విసర్జన చేస్తే వేళ్ళ ఎత్తుకుని బయట పోసుకోవటం, ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటే దాని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్కి నేను పెట్టడం, వాళ్ళు వచ్చి ఇది చూసి పరిస్థితి బాగోలేదని అప్పుడు జైలు మళ్ళీ శుభ్రంగా అన్ని పరిస్థితులు రికవర్ సర్చ్ చేయటం ఇవన్నీ జరిగినాయి. ఎలక్ట్రికల్ యాజిటేషన్లో ఒకసారి వెళ్ళానండి. ఓకే. తర్వాత ఇలాగే ఎవరినో కొట్టారన్న దాంట్లో గట్టిగా మాట్లాడానని చెప్పి దాని మీద కూడా నా మీద కేసు పెట్టారు. 3 times జైలుకి ఎన్ని కేసులు. అలా కాకుండా మన రాజా, గణేష్ వేళ్ళలోనేమో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా గత టైంలో 2014-19 మధ్యలో బంద్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వీళ్ళు కొంతమంది నాయకులు తీసుకెళ్ళి లోపల బంధించారు. గణేష్ని కూడా తీసుకెళ్లారంటే రాజా వాళ్ళు వెళ్ళారు. అప్పుడు ఓకే మాట్లాడటానికి వెళ్తే వాళ్ళ తలుపులేసి కొంచెం అదే మన స్టేషన్ తలుపులేసి వేయటం, వీళ్ళు గట్టిగా వీళ్ళు మాట్లాడుకోవడంలో ఒక ఏఎస్పీ అక్కడ ఉన్నాడు, సిద్ధారెడ్డి అని. ఆ రోజుని అతను కొంచెం వ్యంగ్యంగా వల్గర్గా మాట్లాడటం, అంటే బూతులు మాట్లాడటం అవి చేయటం, దాంతో మేము గట్టిగా ఇది చేస్తే నన్ను బలవంతంగా మహిళా నక్సలైట్ని తీసుకొస్తున్నానని గోకవరం తీసుకెళ్ళారు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఈవిడి నక్సలైట్ ఏంటో బాబు, ఇప్పటివరకు నక్సలైట్ని తీసుకొస్తుందని అందరినీ ఆవిడ చేశారు. అందులో కూడా కేసు పెట్టారు. రాజాని వాడిని నగర బహిష్కరణ చేస్తే ఏలూరు, అంటే ఆ జిల్లాలో ఉండడానికి, లేకపోతే ఏలూరులో ఉంచడం జరిగింది చాలా రోజులు. తర్వాత కొన్ని రోజుల తర్వాత రిలాక్సేషన్ చేశారు. వీళ్ళని పలకరించడానికి వచ్చారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా కేసులో ఇరికించారు. మొన్నటి వరకు విజయవాడ కోర్టుకి వచ్చామండి. సో జీవితం అంతా చూసేసారు అయితే, ఎన్ని చూడాలి అన్నీ. అది కానీ ఏది కూడా పెద్ద బాధగా కూడా అనిపించాలి, అన్ని చూశారు కాబట్టి. బాధ అనిపించడానికి మనం ఏదైనా ఒక దొంగతనం చేసో, ఇంకో తప్పుడు పని చేసో, లేకపోతే ఎవరిదైనా దోచుకునో, లేకపోతే ఏదైనా కబ్జాలు చేసో జైలుకి వెళ్తే బాధపడాలి, కానీ కేసులు పెట్టించుకుంటే బాధపడాలి. కానీ జనం కోసం వెళ్ళిన కేసులో మనం బాధపడటం, మనం ఉన్నది రోజు వాళ్ళకి ఏం చెప్తున్నాను ధైర్యంగా. నేను ఒకటే చెప్తానండి, ఏ రోజైనాను మా కూడా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, ఒక లాఠీ తగిలినా, ఒక తోట తగిలినా ముందు మాకు తగిలేకనే మీకు తగలాలి తప్ప మీకు తగిలించే పరిస్థితిలో మేము ఎప్పుడూ ఉన్నాం. మిమ్మల్ని ముందుకు తోసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాం. ముందు నేనే ఉంటాను దేనికైనాను, లేకపోతే నా కొడుకులు ఉంటారు, అంతే తప్ప. జక్కమూడి రామ్మోహన్ గారు అదే నేర్పారు మాకు. ఎందుకంటే నువ్వు ఇబ్బంది పడు తప్ప ఎదురోడిని ఇబ్బంది పెట్టడానికి చూడకని. నేను ఇబ్బంది పడ్డాకనే మీకు ఏదైనా ఇబ్బంది వస్తుంది, ఏ ఉద్యమంలో అయినా సరే అని చెప్పి చెప్తా ఉంటాను. ఇప్పుడే ఇలా ఇంత ఫెరోషియస్గా ఉన్నారంటే మీరు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటుంటే విజయలక్ష్మి గారు సారా ఉద్యమంలో ఎక్కువ కాలం తిరిగానండి. తిరిగినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ రోజుని రామ్మోహన్ రావు గారు
92-93లో కదా ఉద్యమం చాలా సీరియస్గా జరిగింది. ఇక్కడ రాసమ్మ అని చెప్పి నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఆవిడ యాటేషన్ గట్టిగా చేస్తుందని, ఆ ఊరిని కట్టడి చేసుకుందని ఆవిడ కొన్ని ఇబ్బందులు పడేవారు. ఆవిడ మేము అక్కడ మీటింగ్ పెట్టి రాజమండ్రిలో గాంధీ జయంతి సందర్భంగా అక్కడికి ఇన్వైట్ చేయడానికి వెళ్ళాం. మొత్తం స్టేట్ అంతా తిరిగాను నేను, రామ్మోహన్ రావు గారు, ఇంకా నా తోటి కొంతమంది కొలీగ్స్. తిరిగినప్పుడు మా జిల్లాలోనే, అంటే అప్పటికి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడలేదు, ఈ మధ్య కాలంలోనే ఏర్పడింది. అమలాపురం దగ్గర దేవగుప్తం అనే గ్రామంలో లేడీస్ని ఎక్సైజ్ వాళ్ళు సారా అమ్మనేమన్నారని కొట్టడం అయ్యి జరిగింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఆ రోజు రామ్మోహన్ రావు నన్ను పంపించారు అక్కడ. అంటే బహుశా మీ చిన్నతనంలో వచ్చి ఉంటుంది అంకురం అని ఒక సినిమా. ఆ సినిమాలో చాలా దారుణంగా ఇబ్బంది పెడతారు డాక్టర్ మిత్ర అని ఒక అతన్ని. పోలీస్ వాళ్ళ పహరా కాయటం, ఆ గ్రామంలో ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సేమ్ నేను ఆ గ్రామానికి వెళ్ళేటప్పటికీ అదే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో నేను నాకు కూడా వచ్చిన 4 ఫ్రెండ్స్, ప్రెస్ వచ్చారు కొంతమంది మాతో. ఆ గ్రామంలో అప్పటికే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చాలామంది లేడీస్ని పట్టు కొట్టారు, చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. సరే నేను వెళ్ళాక మేము వస్తున్నామని తెలిసి పోలీసులు ఇంకా పెంచారు. ఆ ఊళ్ళో బూట్లు చెప్పుడు తప్ప ఇంకేమీ వినపట్లేదు. ఏ ఇల్లు చూసినా తలుపులు వేసి తాళాలు వేస్తుంది. ఒకే ఒక చోట పెద్ద ఆవిడ బట్టలు ఉతుక్కుంటుంది, లోపల తడికిలేదు. లోపల ఒక్క ఆవిడ పెద్ద ఆవిడ ఇది చేస్తున్నారు. సరే అమ్మ, నేను ఇలా పలానా చోట నుంచి వచ్చాను, మీకు ఉపకారం చేయలేకపోవచ్చు కానీ అపకారం జరగదు, కనీసం నా ద్వారా అయినా పబ్లిక్ తెలిస్తే మీకు ఏమైనా న్యాయం జరుగుతుందేమో అంటే ఆవిడ ఇది చేసేటప్పటికి పోలీసులు అందరూ మా మీదకి వచ్చి మీరు బయటకు వెళ్తారా లేదా అని ఇది చేస్తే అందరూ అన్ని వైపులు అయిపోయారు. నేను ఇంకా అక్కడే ఉన్నాను. ఈ లోపల వీళ్ళు ట్రాన్స్జెండర్స్ని తీసుకొచ్చి నా మీద వదిలేరు. ఇప్పుడంటే ట్రాన్స్జెండర్స్ అందరం కలిపి సమాజంలో కలిసే ఉంటున్నాం. వాళ్ళు కూడా కొన్ని మంచి పనులు చక్కగా చేస్తున్నారు ట్రాన్స్జెండర్స్ కూడా. కొన్ని విషయాల్లో సమాజ సేవ విషయంలో వాళ్ళు కూడా బాగుంది. అంటే అల్లరి చేయిందామని తీసుకొచ్చారు వాళ్ళని. వాళ్ళు పాపం అలాగే నుంచున్నారు, వాళ్ళు ఏమీ లేదు. ఇంకా ఒక సిఐ రాజు అని ఉండేవాడు, చాలా దారుణమైనటువంటి బిహేవియర్, చాలా బూతులు అయ్యి మాట్లాడితే అబ్యూజింగ్గా బిహేవ్ చేయడం జరిగింది. సరే ఇంక 30వ తారీఖున మీటింగ్ పెట్టుకున్నాము. ఇవాళ ఏమో 28వ తారీఖు. చెలో దేవగుప్తం అని పిలిపిచ్చేసి నువ్వు వెనక్కి వచ్చేస్తాయి, 2వ తారీఖుని మనం గట్టిగా యాటేషన్ చేద్దాం. ఆ రోజు దేవగుప్తం వెళ్ళేటప్పటికీ చాలా దారుణమైన పరిస్థితుల్లో పాపం ఈయన వస్తున్నారని. అంటే రామ్మోహన్ అంటే ఒక భరోసా ఉండేది ఆ జిల్లాలో, రామ్మోహన్ రావు గారు అంటే. దాంతో జనం అందరూ ఊళ్ళోకి వచ్చారు, 3-4 వేల మంది జనం. ఎవరి ఒంటి మీద చూసినా చాలా గాయాలు ఉన్నాయి, చాలా ఇది ఉన్నది. సరే రామ్మోహన్ రావు గారు కొంచెం గట్టిగానే ఇది చేద్దామని చెప్పేసి అనుకోవటం. ఆ విషయంలో కొన్ని నిరాధ్యక్షులు, ఆమె నిరాధ్యక్షని లేకపోతే ఇవని చేయటం. గవర్నమెంట్ ఏమో నువ్వు తగ్గాలి, నువ్వేమో మద్యపాన నిషేధం అని తిరుగుతున్నావు అని చెప్పి అప్పటికి నేను గవర్నమెంట్ లీడర్గా ఉన్నాను. నాకు లా సెక్రటరీ నుంచి కూడా బెదిరింపులు ఇచ్చారు, నిన్ను తీసేస్తాము, సస్పెండ్. మీరు సస్పెండ్ చేసుకున్నా ఏం చేసుకున్నా నేను సోషల్ వీళ్ళ మీద పోరాటం చేస్తున్నాను, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, నాకు ఇప్పుడు ఏజీపీ లేకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు, తీసేయండి అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. అలా కొన్ని యాటేషన్స్లో మన అంటే వృత్తిని ఏదైతే వృత్తి కొంచెం ఇది చేయాలి, ముందుకెళ్ళాలి, న్యాయవాద వృత్తి ద్వారా కొంతమందికి సేవ చేయాలి అనుకున్నది అక్కడ కొన్ని చోట్ల ఇబ్బందులు కూడా ఎదురైనాయి నాకు. కానీ ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పెట్టారు కదా అధికారంలోకి వచ్చినప్పుడు, మీ వారు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఏమన్నా, అంటే సీఏలు కూడా వల్గర్గా మాట్లాడిన పరిస్థితులు మిమ్మల్ని చూశారని చెప్తున్నారు కదా, మిమ్మల్నే మాట్లాడిన సందర్భాలు, లేకపోతే వాళ్ళు కనపడినప్పుడు నవ్వు ఊరుకొని ఇది మీ కర్మరా మీ అట్లా వదిలేసే వాళ్ళ మీరు అసలుకి? ఎందుకంటే కొంత మొదటి నుంచి డివోషనల్గా రామ్మోహన్ రావు గారు కూడా నాకు కానీ పిల్లలకు కానీ చెప్పడం చేయటం జరగటంతో రామ్మోహన్ రావు గారు డివోషనల్కి ఒక పరాకాష్ట ఏంటంటే అయ్యప్ప స్వామి గుడి రాజమహేంద్రవరంలో. ఓకే. చాలా టెంపుల్స్కి తను తీసుకెళ్ళటం చేయటం లేకపోతే చెప్పటం. రెండోది పిల్లలకు కూడా బంధుత్వాలు అంటే ఏంటన్నది నేర్పటం, బంధువులతో ఎలా ఉండాలి, మసులుకోవాలి, లేకపోతే ప్రజలతో ఎలా మసులుకోవాలన్నది వాళ్ళకి చిన్న వయసులోనే ఆయన చెప్తూ ఉండేవారు. అది కొంచెం వీళ్ళ బయట ఈ రామ్మోహన్ రావు గారు ఎక్స్పైర్ అయ్యాక వీళ్ళు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం వలన వాళ్ళు కూడా ప్రతిదానికి కంగారు పడకుండా మనం ఇలా ఉండాలి, మేలు చేయాలంటే కొన్ని ఇబ్బందులు పడాలి, కొంత ప్రైవేట్ లైఫ్ మనం తగ్గించుకోవాలి అనేటటువంటి ఆలోచనకు వచ్చారు. ఆయన దూకుడు ఎవరికి వచ్చింది? ఇద్దరులమ్మ రాజా గారికి వచ్చిందా, గణేష్ గారికి వచ్చిందా?
అంటే దూకుడు అన్నప్పుడు ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరు మెంటాలిటీ ఒకే రకంగా ఉంటుంది. తండ్రి పోలికలు బాగా పుణికిపుచ్చుకోవడం జరిగింది. రాజా కొంచెం ఎక్కువసేపు ఆలోచిస్తాడు ప్రతి సమస్యని. గణేష్ అయితే ఎవరి సాయం అడిగినా ఇమీడియట్గా దూకేస్తాడు. అలా కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటాడు. కానీ ఎక్కువ గుణాలు దూకుడు గుణాలు గణేష్కే ఎక్కువ ఉంటాయి. కానీ అలా అని చెప్పేసి రాజాకి లేవని మనం అనడానికి లేదు. ఎందుకంటే రాజాకు ఉండి వస్తుంది, ఇంకా అది పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ తను గణేష్కి ఒకేసారి వస్తుంది. అంటే ఎవరికైనా సాయం చేయాలన్నా లేకపోతే ఎవరైనా ఒక అభ్యర్థన చెప్పినా ఇమీడియట్గా స్పందించి చేసేటటువంటి గుణం గణేష్లో ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పి రాజా కూడా ఎక్కువ సాయం చేస్తాడు. కానీ తను తొందరపడ్డ అనమాట. ప్రతిదానికి కొంత నిదానంగా, అంటే తను ఇబ్బంది పడకూడదు, ఎదరోడు ఇబ్బంది పడకూడదు, తను ఇబ్బంది పడినా ఎదరవాళ్ళకి ఇబ్బంది జరగకూడదు అనేటటువంటి ఆలోచన. గణేష్కి అయితే నేను ఇబ్బంది పడ్డా పర్వాలేదు, ఎదరోడికి మంచి జరిగిందా లేదా, నువ్వు మేనమేషాలు లెక్కెట్టి సాయం చేద్దాం అనుకుంటే పరిస్థితులు చేజారిపోయి వాళ్ళకి ఏం సాయం జరగకుండా పోతుంది అనేటటువంటి ఆలోచన గణేష్కి ఎక్కువ. ఓకే. సో మీ వారు ఉన్నప్పుడు మీ వారి మీద రౌడీ అని ఒక ముద్ర విన్నారు, చూశారు. తర్వాత కొడుకు మీద కూడా ఇలాంటిదే వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది అన్నప్పుడు బాధ వేసిందా? గణేష్ని బ్లేడ్ బ్యాచ్ అన్నారు, గాంజాయ్ అన్నారు, సో రౌడీజం చేస్తున్నారు అన్నారు, సెటిల్మెంట్లు అన్నారు, దందాలు అన్నారు, రకరకాలుగా పేర్లు వచ్చినాయి కదా. మీ పార్టీ నాయకులు అతన్ని దూషించిన విధానం కూడా చూసాం మనం. ఇవన్నీ చూసినప్పుడు యాజ్ ఏ మదర్గా ఎలా తీసుకున్నారు దీన్ని? ఇప్పుడు ఒక విషయం ఉంటుందండి, వాళ్ళని ఎవరైనా తిట్టారనుకోండి, ఈరోజు కొంచెం బాధపడవచ్చు, కానీ అదే రోజు మీరు మాట్లాడుతూ ఉంటారు. అంటే మీకు చేతకంతనాన్ని నాకు రోజు అలా మాట్లాడుతున్నారేమో అన్న దృష్టికి వచ్చేసాను నేను. వ్యవహారం ఏంటంటే ఈ మధ్యకాలంలో గణేష్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇచ్చి మీరు రోజు ఏదో గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ అని మాట్లాడటం కాదు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించండి అని అడిగాడు. మీ దగ్గర ఆధారాలు ఉంటే నిజంగా నిరూపించమని ఇప్పటికి నేను అడుగుతాను, రాజా అడుగుతాడు, అందరం అడుగుతాం. కానీ మీరు ఏదో బార్కింగ్ డాగ్స్ సెల్డం బయట అని మురిగే కుక్కలు కరవ్వని ఏదో సామెత చెప్తారు చూసారా, అలా రోజు మురుగుతున్నారేమో అందరూ అనే ఆలోచనకు వచ్చేసాను నేను. అంటే సొంత పార్టీ వాళ్ళు అంటుంటే ప్రజలు కొంత గొప్ప నిజమే కదా నమ్ముతారు కదా. అసలుకి ఎవరిని నమ్మినా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఖచ్చితంగాను. మన మీద మనకి నమ్మకం కోల్పోతే ఇటువంటి అన్నిటికి బాధపడాలి. మన మీద మనకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మనం మంచి చేయాలన్న ఆలోచనతో వెళ్తున్నాం, భగవంతుడు కూడా మనం మంచి చేస్తాడు అనేటటువంటి ఆలోచన ఉంది. అందుచేత వీటి గురించి రోజు నీకు ఏదైనా కొత్త సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, రోజు ఏం ఉండదు, ఇంక ఏ సబ్జెక్టు దొరకదు, అదే పనిగా మాట్లాడుతున్నావు, దానివల్ల ఉపయోగం ఏంటంటానండి. చెప్పడానికి ట్రై చేశారు అతనికి? ఎవరికి? అన్న వ్యక్తికి చెప్పడానికి ట్రై చేశారా? గణేష్ ఇచ్చాడు కదండి ఈ మధ్యన ఇంటర్వ్యూ. మీరు నిరూపించమంటున్నాం, ఏదైనా ఉంటే ఏ వ్యక్తి అన్నా, ఏ వ్యక్తులన్నా, లేకపోతే ప్రజలన్నా కూడా మీరు నిరూపించండి, నిరూపిస్తే ఖచ్చితంగా. అంటే మీకు ఇందాకనే చెప్పాను, నేను ఒక వ్యక్తికి మంచి చేస్తాను, ఆ వ్యక్తిని దేవుడు అనొచ్చు. ఇంకొకటికి ఎవరికైనా తప్పు చేస్తున్నవాడు కూడా తనకి నా వల్ల నష్టం జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే యువతల వ్యక్తికి నేను మంచి చేశాను, వీడికి అన్యాయం జరిగిందని మంచి చేశాను, వాడు నిజంగా అన్యాయం చేస్తూ కూడా నేనే గొప్పవాడిని అనుకోవచ్చు. వాడికి కొంచెం బాధ అనిపించవచ్చు అవతల వ్యక్తికి. అతనికి అనిపించినప్పుడు నన్ను వాడు ఏమంటాడు, ఆ వ్యక్తి ఏమంటాడు, ఖచ్చితంగా రౌడీయో గోండాయో అంటాడు. అనుకుంటే చెప్తున్నాను కదా, రౌడీ అనుకున్నా గోండా అనుకున్నా మనం జనానికి మేలు చేస్తున్నామా లేదా అనే ఒక్క దృక్పథమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మేలు చేయాలి అనేటటువంటి దృక్పథం ఏదైతే రామ్మోహన్ రావు గారికి నన్నని జీర్ణించిపోయిందో ఆ దృక్పథమే ఇవాళ పిల్లల్ని ముందుకు నడిపిస్తుంది. వాడు ముందుకు నడుస్తున్నది మంచి మార్గమే. అందు గురించి మనం ఎందుకు వాళ్ళని ఇది చేసి ఒక అడుగు వెనక్కి వేయమని చెప్పకూడదు కదా. అంటే ఇప్పుడు మీరు చూసిన రాజకీయాలలో చాలా ఓపిక ఉండాలి, ఓర్పు లేకపోతే కష్టం రాజకీయాల్లో రాణించటం, ప్రజలకి ఏమి మెసేజ్ ఇద్దామని అనే మాట ఎక్కువ వింటుంటాం. కానీ ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు దూకుడు ఎక్కువ ఉండాలి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎవరో ఒకరిని తిడుతూ ఉండాలి, ఏకవచనంతో తిడతాలి, ఇవన్నీ రకరకాలుగా మారిపోయినాయి రాజకీయాలు ఇప్పుడు చూస్తుంటే. ఒకవేళ అవి చూసి ఏమన్నా అంటే ప్రజలు రెండు విధాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారులే, రెండు పార్టీలలో రెండు విధాలుగా ఉంటారు. చూస్తే లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఒక 5-6 పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా దూషించారో మనం చూసాం. కాపు కులం చెప్పాలంటే తిరగబడింది. ఈరోజు గవర్నమెంట్ పోవడానికి కర్ణుడి సాగుకి 1,00,000 కారణాలు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించింది కాపు కులం ఓర్చుకోలేకపోయింది. సో మనం రాజ్యాధికారం చేయలేకపోయినా రాజ్యస్థాపనకి మనం అవసరం కాబట్టి మనం ఉనికి చాటుకోవాలన్న ఉద్దేశంతోనే ఏకదాటిగా అందరూ గుద్దేశారు ఓట్లు. మొన్న
ఒప్పుకుంటారు దానికి? మీరు అన్నట్టు మా కార్యకర్తల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఎక్కడ అవినీతి జరగకూడదు అనేటటువంటి ఆలోచన ఆయన చేశారు. దాని మీద వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఆయన. అది కొంత గతంలో ఏంటంటే కార్యకర్తలు నాయకులకి సంబంధించి వీళ్ళకి ఇంపార్టెన్స్ ఉండాలి కదా, ఇదివరకు ఎలా ఉండేది కదా రాజశేఖర రెడ్డి గారి సమయంలో అనేటటువంటి ఆలోచన కొంత అసంతృప్తిని కార్యకర్తలు. అదే ఇప్పుడు మా నాయకుడు మళ్ళీ చెప్తున్నారు ఏంటంటే ఖచ్చితంగా ఈ పట్టు నా కార్యకర్తలకి నాయకులకి 2.0 ప్రోగ్రాం ద్వారా నేను మెయిల్ చేస్తాను, మీరు ఎవరో ఆధారపడవద్దు, ఏది ఉన్నా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి ఒక భరోసా కల్పిస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఆ భరోసా ఉన్నప్పుడు ఎవరైనా కూడా ముందుకు నడుస్తారు. అంటే ఇంకా మీరు అడిగినటువంటి ఏదైతే ఇప్పుడు అలా అని చెప్పేసి నాయకులు కొంతమంది మమ్మల్ని కూడా చాలా రకాల మాటలు అన్నారు. అవన్నీ మేము కూడా మరి మాకు బాధ కలిగి మేము బాధపడిన రోజులు ఉంటాయి, కానీ ఉన్నాయని చెప్పేసి కృంగిపోకూడదు. బాధపడటం కృంగిపోయి ఏదో జరిగిపోయింది వాళ్ళు ఎలా అనేసారని మనం చేయనప్పుడు ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు రకరకాల ఇబ్బందులు ఫేస్ చేయాలి. ఎవరైనా సరే ఫేస్ చేయకుండా ఎలా ఉండాలి. పర్టికులర్గా మా రాజమహేంద్రవరం ఉంది. రాజమహేంద్రవరంలో ఎవరో బయటికి రాని రోజుల్లో 14 మంది లేడీస్ బయటకు వచ్చి, బహుశా భారతదేశంలోనే అంతమంది లేడీస్ విస్తృతంగా బయటకు వచ్చి విస్తృతంగా సభ నిర్వహించి స్వాతంత్ర సమరంలో పార్టిసిపేట్ చేశారు అంటే వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. డెఫినెట్గా ఒక ఆవిడ కాలు ఆవిడతనంతో ఉన్న ఆవిడ దువ్వూరు సుబ్బమ్మ గారు, ఆవిడ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. దుర్గాబాయి దేశ్ముఖ్ గారి వేళ మనం అనుభవిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలన్నీ ఆవిడ పెట్టిన భిక్షనే చెప్పుకోవాలి. ఒక ఆవిడ జైల్లో బిడ్డను కన్నది. ఆవిడ 3 నెలలు జైలు వేస్తే అబ్బాయి 3 నెలలు ఏంటి నేనేమో ప్రెగ్నెంట్ తోటి ఉండి గర్భిణీకి దగ్గరగా ప్రసవానికి దగ్గరగా ఉండటం వలన నాకు 3 నెలలు వేసారు జడ్జి గారు, అందరికీ 3 సైడ్లు 6 అలా ఆలోచించి మహిళలు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు అందరినీ చూసినప్పుడు కొంత స్ఫూర్తి తెచ్చుకోవాలి కదా మనం. వాళ్ళు కూడా చాలామంది చాలా రకాల మాట్లాడినారు. మరి అన్న మాటలు వాళ్ళు కృంగిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతే, ఇవాళ ఏ మహిళ అయినా అలా కృంగిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఇంట్లోనే ఉంటారు. బయటకు వచ్చి 10 మందికి సేవ చేసే అవకాశం ఉండదు, మేలు చేసే అవకాశం ఉండదు. అంటే రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచివి కాదనేది ఒక వ్యక్తిగత దూషణలు ఎప్పుడూ మంచి కాదు. అవునవును. కుటుంబాల గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ ముఖ్యంగా అవి ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో అనేది కూడా, దానివల్ల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, రౌడీజం పెరిగిపోతుంది. అంటే క్రమంగా రాజకీయాలు ఒక రకంగా ప్రజల్లో ఒక ఏహిభావం తీసుకొచ్చే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. అవును, చిచి మనకెందుకు కాదు ఈ రాజకీయ నాయకులు ఏంటా అనేటటువంటి పరిస్థితి. అసలు ఓటు వేయాలా? చాలా మంది విద్యావంతులు కూడా ఓట్లు వేయటం మానేశారు. వేసిన దాకేమో ప్రజలే ప్రాణం అంటారు, వేసిన తర్వాత ఏమో ప్రజలు ప్రాణాలు తీస్తుంటారు. ఇది ఎక్కడ రాజకీయం రా బాబు అని మొత్తుకుంటున్నారు జనం ఇప్పుడు. అసలు బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఒక ఎలక్షనరీ మళ్ళీ చూడగలం అసలుకి? అంత పెద్ద ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు పరిమితమైనప్పుడు క్యాడర్ ఎలా తీసుకుందో తెలియదు, కానీ అసలుకి అధినాయకుడు ఎలా తీసుకున్నారు? మీరు కలిశారు కాబట్టి తర్వాత ఏంటి లోపాలు మనం ఓడిపోవడం వల్ల? ఆయనకి ఒక పట్టుదల ఉన్నది, మళ్ళీ పార్టీని నిలబెడతాడండి ఖచ్చితంగాను, ముందుకు తీసుకెళ్తాడు, అందులో ఏమీ తేడా లేదు. గతంలో కూడా ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యేలని అవతల పార్టీ కొన్నప్పుడు కూడా ఇతను ధైర్యంగానే నిలబడ్డాడు, జనంలోకి వచ్చాడు, మళ్ళీ ఖచ్చితంగా జనంలోకి వస్తాడు. 67-68 సీట్లని వచ్చినాయి కదా ఈసారి, 11 సీట్లు. అంటే 11 సీట్లు ఒక్కొక్కసారి ఒక సీటు తోటి ఉండి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయ్యి తర్వాత సీఎంలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో. ఒక్కడిగా పోరాటం అన్నది చేసిన నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. ఇవాళ అంత ఈజీగా దీన్ని కూడా ఎస్టిమేట్ చేయడానికి, అదే నాయకుడు 11 సీట్లతో ఉన్న నాయకుడు ఇవాళ ప్రజల్లోకి వెళ్తే వేల సంఖ్యలో జనం వస్తున్నారు. అఫ్కోర్స్ క్యాడర్ ఉంది, 40% కనబడుతుంది, అది వేరే విషయం. కానీ వీళ్ళు కూటమిగా వస్తే తట్టుకునే శక్తి లేదు కదా వైసీపీకి, అది మొన్న తేలిపోయింది, పట్టపంచలు అయిపోయింది. ఇప్పుడు 40% ఓట్లు వచ్చినాయి అంటే కూటమిగా వస్తే ఇక్కడ 40% ఓట్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కూటమిగా కాకుండా వచ్చే ధైర్యం వాళ్ళకు కూడా లేదు కదా. ఉంటే ఇండివిజువల్గానే పోటీ చేస్తారు అంతకుముందు సారి 2019
19లోను. ఇప్పుడు 24లో కూటమిగా వస్తే కానీ మనం నెగ్గలేమనేటటువంటి ఆలోచన చేశారు. మేము ఇంకొంచెం కష్టపడితే ఖచ్చితంగా మేము ప్రజల మనసు గెలుచుకోగలుగుతాం, మళ్ళీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగలుగుతాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయగలమనేటటువంటి ఒక నమ్మకం, ఆత్మస్థైర్యం మాలో కూడా ఉందండి. చాలా సందర్భాలలో మీరు చెప్పడం నేను చూశాను, నాకు గణేష్ రాజా కన్నా జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ అని. ఏంటి రాజశేఖర్ రెడ్డి గారు మీ కుటుంబానికి చేసిన మేలు ఈయన రూపంలో తీర్చుకుందాము అనే ప్రేమ ఆప్యాయత ఇక్కడ క్లియర్గా కనపడుతున్నాయి నాకు. అంటే వేరే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయి అసలు అంత ప్రేమించడానికి? కారణాలు ఏముండవు. మేము ఏదో ఆశించి మాత్రం ఎవరి దగ్గర పనిచేయడం జరగదు. విషయం ఏంటంటే ఆ కుటుంబం మీద మొదటి నుంచి రామ్మోహన్ రావు గారు ఆ రకమైనటువంటి ప్రేమాభిమానాలు నాకు కానీ నా బిడ్డలకు కానీ కల్పించడం జరిగింది. అదే ప్రేమ ఆయన కూడా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు మంత్రివర్గంలో రామ్మోహన్ రావు గారు వర్క్ చేయడం జరిగింది. ఆయన హెల్దీగా ఉండగా R&B మినిస్టర్ ఇచ్చారు ఆయనకి. అయ్యాక కొద్ది రోజులకి తను సిక్ అయ్యాక ఎక్సైజ్ శాఖకి మార్చినప్పుడు రామ్మోహన్ రావు గారికి ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది, అంటే ఏదైనా పని చేస్తే కష్టపడి పని చేయాలి, 10 మందికి మంచి చేసాము, శభాష్ అనిపించుకోవాలి, నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి అన్నదే రామ్మోహన్ రావు గారి ఆలోచన. అప్పుడు రామ్మోహన్ రావు గారు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని అడిగారు, నేను చేయలేను, మంత్రి పదవి నాకు వద్దు, నన్ను ఈ బాధ్యత నుండి తప్పించమని చెప్పి అడిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు, నువ్వు అలా చేయొద్దు, నా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసే నాయకుడిగా నువ్వు ఉన్నావు. రెండో విషయం, నువ్వు కొంత ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా నీకు మెడికల్గా కూడా కొంత మంచి జరగవచ్చు అనేటటువంటి ఆలోచన ఉంది నువ్వు మినిస్టర్గా ఉంటానని చెప్పి ఆయనే అమెరికా వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసి పంపించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. అందుచేత ఆయన పట్ల ఎప్పుడు కృతజ్ఞత ఉంది. ఎందుకంటే మనం ఒకటి గురు శిష్య సంబంధం అన్నది ఎప్పుడు కూడా ఏమీ ఆశించకుండా ఉంటే చాలా అద్భుతమైన సంబంధం, అంతకంటే గొప్ప సంబంధం ఈ ప్రపంచంలో ఏదే ఉండదు. ఎందుకంటే ఒక తండ్రి ఉంటాడు, ఒక తల్లి ఉంటుంది, లేకపోతే అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు ఏదో ఆస్తి ఇచ్చారు, మా అన్నకి ఎక్కువ ఇచ్చాడని తమ్ముడు అనుకోవచ్చు, తమ్ముడికి ఎక్కువ ఇచ్చాడని అన్న అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి మా చెల్లి మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారని అక్క అనుకోవచ్చు, అక్క మీద ప్రేమ. కానీ గురు శిష్యుడు అనేటప్పటికీ గురువు అనేవాడు ఎప్పుడు కూడా శిష్యుడు ఒక నమస్కారం పెట్టి నేను బాగున్నాను అంటే గురువు అనేవాడు పొంగిపోతాడు. అది చాలా అద్భుతమైన సంబంధం. వాళ్ళిద్దరి మధ్యన కొనసాగిన సంబంధం అటువంటిదే, రాజశేఖర రెడ్డి గారికిను రామ్మోహన్ రావు గారి మధ్యన ఉన్నటువంటి అటాచ్మెంట్. అందుచేత ఆ అటాచ్మెంట్ని మనం కూడా జాగ్రత్తగా కుటుంబం పట్ల ఎప్పుడూ మనం నడపాలి, ఒక ప్రేమతోటి అభిమానంతో ఉండాలి అనేటటువంటి ఆలోచన మా అందరికీ ఉంది. కాబట్టి రాజా కానీ గణేష్ కానీ ఇప్పుడు మేము పదవుల కోసమని కాదు, ఏది చెప్పినా కూడా. ఇందాక మీరు ఇంకొక క్వశ్చన్ వేశారు నన్ను, ఏమనంటే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు తిట్టినా ఇది చేసినా మీరు ఎందుకు కొన్ని చోట్ల మరి రాజా యూత్ వైసీపీ ప్రెసిడెంట్గా ఉండగానే రాజా మీద ఒక పోలీస్ ఆఫీసర్ దౌర్జన్యం చేయటం జరిగింది రామచంద్రాపురంలోను. అప్పుడు కూడా మేము అటెన్షన్ చేయటం జరిగింది. ఎందుకంటే మనల్నే కొడితే ఒక యూత్ ప్రెసిడెంట్ని మిగతా వాళ్ళని ఇదని, కానీ తర్వాత అతన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పోస్టింగ్ ఏమో మన మచిలీపట్నం దగ్గర ఇవ్వటం జరిగింది. అప్పుడు రాజా అక్కడికి వెళ్ళినప్పుడు అదే పోలీస్ ఆఫీసర్ అక్కడ డ్యూటీకి రావాల్సి వచ్చింది. ఇతను చూసి భయపడతా వెనక్కి వెళ్తూ ఉంటే ఆయన కూడా అడిగారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు కాబట్టి అడిగినప్పుడు రాజా నాకేం అభ్యంతరం లేదు, మీరు వేసుకోండి, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకునేవాడిని అని. అక్కడికి వెళ్ళినప్పుడు రాజా ఇది చేసి మీరు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయకండి, ఈ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంటుంది, రేపు ఇంకో పార్టీ అధికారంలో, మేము వాళ్ళ అధికారంలోకి వచ్చాము అలా అని చెప్పి మీ మీద యాక్షన్ తీసుకోవటం కరెక్ట్ కాదు. అందు గురించి ఒకళ్ళ మీద ఎవరి మీద మీరు తప్పుడు కేసులు పెట్టడం, ఎవడ ప్రాపకం కోసం ఇంకొన్ని కొట్టడం ఇటువంటివి చేయకుండా ఉండమని చెప్పి అంత భుజం తట్టి కౌగిలించుకునేటప్పటికీ ఏడ్చినంత పనిచేస్తాడు. నాగరాజు అతని పేరేస్తాడు. అది ఖచ్చితంగా కొన్నాళ్ళకైనా తెలుసుకుంటాడండి తప్పు చేస్తున్నాడు, నేను తప్పు చేశాను వీడి పట్లని. అదే మనం వాళ్ళలాగే వెళ్ళామనుకోండి, ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంది. మరి ఇప్పుడు మనం వాళ్ళలాగే వెళ్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది అని చెప్పారు పెద్దరికంగా, చాలా బాగుంది విజయలక్ష్మి గారు. మొన్న ఒక సభలో లోకేష్ రెడ్ బుక్ రాశారు, మేము ఒక బుక్ రాసి ఒక రాజ్యాంగాన్ని రాస్తే కార్యకర్తలు క్యాడరు లీడర్లు రోడ్ల మీద తిరగటానికి కూడా భయపడతారు
అనే మాట ఎందుకు అన్నారు మీరు? ఇవాళ ఎంతమంది సఫర్ అవుతున్నారండి రెడ్ బుక్ పేరు చెప్పి. ఎక్కడ తప్పు చేశారు, సఫర్ అవుతున్నారు కదా. తప్పు చేసిన వాళ్ళు సఫర్ అవుతున్నారని అదే తప్పు చేస్తారని వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారండి? అటువంటిప్పుడు ఈ కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, లేకపోతే హైకోర్టు ఎందుకు, సుప్రీంకోర్టు ఎందుకు? ఇప్పుడు ఎవరు తప్పు అంటే నేనే డిసైడ్ చేసేస్తాను నువ్వు తప్పు చేసావని, ఎవరిని వెళ్ళి కొట్టేస్తాను. అది తప్పు చేసావని అది నేనెవరినండి జడ్జి చేయడానికి? వాళ్ళు అన్నీ విన్నాకనే కదా జడ్జి చేస్తున్నారు. మరి ముందే నేను జడ్జి చేస్తాను, నాకే అన్నీ తెలుసు అంటే నేను తప్పుడు కేసే పెట్టాను మంచి కేసే పెట్టాను అన్నది ఎలా తెలుస్తుంది? దానికి ఒక ప్రొసీజర్ ఉంది, పోలీస్ కూడా ఫాలో అవ్వాలి ప్రొసీజరు. అట్ ద సేమ్ టైం న్యాయస్థానానికి సబ్మిట్ చేసినప్పుడు న్యాయస్థానం విచారణ చేయాలి. ఇవన్నీ అయ్యాకనే కదా నేను తప్పు చేసినా లేదా అన్నది నాకు నేనే డిసైడ్ చేసుకుని నువ్వు తప్పు చేసావంటే కుదరదు కదా. అలా కొంతమంది పాపం నిజంగా తెలియని అమాయకులు కూడా బలైపోయినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? రాజ్యాంగం రాస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, నా తల్లిని అగౌరపరిచారు కాబట్టి నేను ఈ రాజ్యాంగం అంటున్నాడు ఆయన. నీ తల్లిని అగౌరపరిచినప్పుడు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఎవరో కొంతమంది పాపం అమాయకంగా బలైపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నీ తల్లి లాంటి వాళ్ళే కదా. అలా ఎందుకు ఆలోచించుకోవట్లేదు మీరు? మహిళల పట్ల దౌర్జన్యం చేసి ఉండటం గొప్ప కాదు కదా. ఒకవేళ తప్పు చేస్తే నిలబెట్టి నువ్వు న్యాయస్థానంలో అడుగు, ఎవరో కాదనరు. ఇంక న్యాయస్థానాలు ఎందుకు, జడ్జెస్ ఎందుకు అన్నది. ఇంక అటువంటిప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కక్ష సాధించడి చేసుకుంటూ పోతారు. ప్రతిసారి నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను ఇలా చేస్తున్నానంటే అల్టిమేట్ సఫరర్స్ ఎవరు? ప్రజలు. అది మారాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళు వస్తే వీళ్ళ మీద కక్ష సాధింపు, వీళ్ళు వస్తే వాళ్ళ మీద కక్ష సాధింపు. రాజ్యాంగం గురించి ఒక ఆయన మాట్లాడితే ఇంకొక ఆయన అన్నాడు బ్లడ్ బుక్ రాజ్యాంగం రాయలేనందుకు సంతోషించండి అన్నారు. అంటే రక్తపాతం కోరుకుంటున్నారా మీరు రాష్ట్రంలోనూ? అది ఏ పార్టీ అయినా రక్తపాతం కోరుకోకూడదు, ఇది కూడదు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలనేటటువంటి ఆలోచన ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చింది మేము సుఖంగా ఉన్నాము అనేటటువంటి ఆలోచన రావాలి అన్నది ఇది చేయాలి. ఇవాళ హరితాంధ్రప్రదేశ్ నిర్మాతని రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు చెప్పుకుంటున్నారు? కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చి పేదలను ఆదుకున్నాడని. ఎన్టీ రామారావు గారిని ఎందుకు చెప్పుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా జిల్లాలకు పేర్లు పెట్టారు. పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు పేరు ఎందుకు పెట్టారు? ఎన్టీ రామారావు గారు ప్రజలకు మేలు చేయాలనేటటువంటి తలంపుతోటే పార్టీ పెట్టాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు మేలు చేయాలని రైతు రుణమాఫీ లేకపోతే ఆరోగ్యశ్రీ అన్న పథకం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు ఇది మైండ్లోంచి వచ్చింది? ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంట్ ఎవరి ఆలోచనలోంచి వచ్చిందండి? మహిళల్ని మహారాణులు చేయాలన్నది, పాలవడ్డీ రుణాలు, ఈ గొడవ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కాలాన్ని ఒక సువర్ణయోగంగా భావించారు. నా తండ్రి చేసిన దానికి నేను మంచి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. సరే, అది కొంతమందికి మంచి అనిపించింది, కొంతమందికి ఏదైనా బాధ అనిపించి ఉండొచ్చు. సరే, ఇవాళ 11 సీట్లు అనేవి రేపు 111 అవ్వచ్చు, లేకపోతే వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట నిజం అవ్వచ్చు. అది ఎవరు చెప్తారు? ఇవాళ దీనివల్ల అంటారు రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఈ ఇబ్బందులు, ఈ కక్షపూత రాజకీయాలు తట్టుకోలేక వైనాట్ 175 అంటారా? ఇవాళ లేదు కదా. ఆయన 175 అనేది మొదటి నుంచి అన్నారు. నేను అదే చెప్తున్నాను కదా, కొంతమందికి నచ్చి ఉండొచ్చు. ఇవాళ అమ్మఒడి అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను అనేది మీరు మంచి పనులు చేయండి. ఎలాగ ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకున్నారు, రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకున్నారు, అలాగే మిమ్మల్ని గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఇలానే ప్రవర్తిస్తే ప్రజలు రోడ్ల మీదకి వచ్చే రాజకీయ నాయకులను కొట్టడం అయితే గ్యారెంటీ అండి ఈసారి. ఎందుకంటే టూ మచ్. ఎందుకంటే వైసీపీ తక్కువ చేసిందని నేను చెప్పట్లా, లేకపోతే టీడీపీ ఏదో వీళ్ళు కూడా తక్కువ చేస్తున్నారు అనట్లేదు. బయట మాట్లాడుకున్న ప్రజలను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇళ్ళ మీద రాళ్ళు వేశారు, ఇల్లు ధ్వంసం చేశారు, కార్లు ధ్వంసం చేశారు, ప్రజలను ఇబ్బంది పెట్టారు. చిన్న లీడర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇలాంటి వాళ్ళని కూడా వదలలేదు. వాళ్ళ ఇళ్ళ మీద అసలుకి ఎంత దారుణం అంటే వాళ్ళున్నప్పుడు వీళ్ళున్నప్పుడు పెద్దలు ఎప్పుడూ కూడా దీంట్లో ఈ బాధలో లేరు. అంత చిన్న నాయకులు, చోటమోటా నాయకులు, కార్యకర్తలు, పార్టీ జెండా మోసిన వాడు, వాళ్ళని రోడ్డు మీద ఈడ్చికెళ్ళటం, వాళ్ళని కేసులు పెట్టడం, వాళ్ళ ఇళ్ళ మీద ధ్వంసం చేయటం, వాళ్ళ భార్యలను నిందించడం చాలా దారుణం అయిపోయింది. ఈసారి ప్రజలు అసలు ఇదే కొనసాగిస్తే ఏ పార్టీకైనా కానీ ముగింపు చెప్తారు. ఈసారి నేను అనేది ఏంటంటే, ఏ పార్టీకైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఇది తప్పు అంటే నేను అనేది ఒకటి, ఇక్కడ మనం రాజకీయాల్లో ఉన్నంతసేపు ప్రజలకు మేలు చేసేటటువంటి విధానంలోనే వెళ్ళాలి. మనకి కష్టం జరగచ్చు. ఇవాళ రాజాని హౌస్ అరెస్ట్ చేశారు,
హౌస్ అరెస్ట్ చేసినందు మాత్రాన్ని ఏదో జరిగిపోయిందని చెప్పి మనం జనాన్ని రెచ్చగొట్టి రోడ్ల మీద పంపిస్తే మన అల్టిమేట్ మన కార్యకర్తలు నాయకులే ఇబ్బంది పడి పరిస్థితి ఉంటుంది. ఇట్లానే ఉంటే తెలుగు రాష్ట్రాలలో కూడా బంగ్లాదేశ్ ప్రధాని ఇంటి మీద ఎట్లాగ పడ్డారు జనం అంతా, చివరికి అదే అవుతుంది. ప్రజల్ని చాలా ఆవేశపూర్వకంగా ఉన్నంత వరకేనండి ఈ రాజకీయం. వాళ్ళు ఒకసారి తిరగబడ్డారు అంటే కోట్ల మంది, మనకేంది కర్మ. రాజకీయం అన్నది ప్రజలకు మేలు జరిగే విధానంలో ఉండాలన్నదే నేనైతే నేర్చుకున్నది, నా కుటుంబం నేర్చుకున్నది కూడా అదే. మా వరకు మేము ఏ రోజైనా సరే ప్రజలకు మేలు చేయడం కోసమే ముందుకెళ్తాం తప్ప రామ్మోహన్ రావు గారి ఆశయాన్ని కానీ రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఆశీస్సులు కానీ పూర్తి స్థాయిలో మేము మేలు కోసమే ఉపయోగించుకుంటాం తప్ప వాళ్ళు వేసినటువంటి రామ్మోహన్ రావు గారు వేసినటువంటి ప్లాట్ఫారాన్ని ఎక్కడ దుర్వినియోగపరిచేటటువంటి పరిస్థితుల్లో నా కొడుకులు పనిచేయరు. అలాగే నేను కూడా ఉండను. నా కూతురు కానీ కొడుకులు కానీ అందరూ కూడా ప్రజలకు మేలు చేయాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి. పాప ఏం చేస్తున్నారు ఇప్పుడు? రీసెంట్గా ఒక షాప్ బిజినెస్ మొదలు పెట్టారు. తను కూడా లా చేసింది, ఇంజనీరింగ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివింది తను. ఓకే. ప్రస్తుతానికి ఏకాది అని ఒక ఫ్రాంచైజ్ చేస్తున్నారు తను బిజినెస్. అంటే తన ఆలోచన ఏంటంటే ఫ్యూచర్లో కొంతమంది ఆడపిల్లలకి ఎక్కడో చోట జీవనోపాధి కొన్ని ఏదైనా చిన్న చిన్న ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసి చేయాలన్న ఆలోచన. అల్లుడు ఆయన కూడా ఎంబీఏ చేశారు, తను వ్యవసాయం అది చూసుకుంటుంది. వ్యవసాయం అదే వ్యవసాయం ఈ బిజినెస్లో ఉన్నాడు ఆయన. ఓకే ఓకే. సో వాళ్ళంతా అసలు యాక్టివ్ పాలిటిక్స్ లైమ్ లైట్లో అసలుకి సుబ్బారెడ్డి గారు కొత్తపల్లి సుబ్బారెడ్డి వాళ్ళ అబ్బాయే కదా. వాళ్ళ ఏరియాలో అంటే మాది కొంచెం స్పీడ్ రాజకీయం ఉంటుంది, వాళ్ళ ఏరియాకి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు రాజకీయం. ఓకే ఓకే. సో కోడళ్ళు కూడా అత్తనే అర్థం చేసుకునే వాళ్ళు, భర్తలను అర్థం చేసుకునే వాళ్ళు వచ్చారా? ఇద్దరు కూడా? ఇద్దరు మంచి కోడళ్ళేనండి. నాకు అమ్మాయితోటి కానీ కోడలతోటి కానీ అల్లుడితోటి కానీ కొడుకులతోటి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. భగవంతుడు రామ్మోహన్ రావు విషయంలో కొంత నాకు అన్యాయం జరిగిన పిల్లల విషయంలో మాత్రం మంచి పిల్లలు ఉన్నారు. 6 కూడా మా పిల్లల కింద, 3 మా పిల్లల కింద ఉంటారు. అల్లుడును వీళ్ళిద్దరు, కోడళ్ళు ఇద్దరు కూతురులాగే ఉంటారు. సో ఇప్పటికీ అమ్మ మాట జమ దాటరు ఇద్దరు కొడుకులు కూడా అని విన్నాను. వాళ్ళ జమ దాటరు అంటే దేని విషయంలో అయినా నేను కూడా వాళ్ళు మంచి చేసేటప్పుడు నేను ఎందుకంటే అన్నింట్లోనూ ఎంటర్ అవటం, వాళ్ళు మంచి ఆలోచనలతో వెళ్తున్నప్పుడు నేను ఎందుకు ఎంటర్ అవటం. ఓకే. వాళ్ళు ఏదైనా తేడా జరుగుతుందన్నప్పుడు మనం ఎంటర్ అవ్వాలి కానీ అక్కర్లేని విషయాల్లో. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఏదైనా ఒక యాటేషన్ చేసేటప్పుడు అది సలహా అడుగుతారు. నా వరకు నేను సలహా చెప్తాను, ఆ యాటేషన్లో నేను పార్టిసిపేట్ చేస్తాను. కొంచెం మీరు అన్నట్టు స్పీడ్గానే ఉంటాను. ఓకే. సో ఇప్పటికీ మైక్ పట్టుకుంటే మీకు ఎక్కువ ఇళ్ళలో కేకలు వస్తాయా లేకపోతే మీ పిల్లలకి వస్తున్నాయా? మైక్ అని కాదు, మనం అంటే కొంత ధైర్యం నింపాలి కార్యకర్తలు కన్నా. అంటే నేను ఉన్నాను, నేను మీకు భరోసా అన్న ధైర్యం నింపగలిగినప్పుడే వాళ్ళు మనతోటి వస్తారు తప్ప పాపం వాళ్ళ పనులు మానుకునో లేకపోతే వాళ్ళ జీవనోపాధి విడిచిపెట్టుకుని మనకు కూడా ఎందుకు వస్తారు. ఆ ధైర్యం ఉంటేనే కదా మనకి ఏదైనా కష్టం వస్తే వీళ్ళు ఇమీడియట్గా వస్తారు, ఓ నిమిషం కూడా లేట్ జరగకుండా మన దగ్గర వాళ్తారు అనేటటువంటి ఆలోచన వస్తేనే వాళ్ళు రాగలుగుతారు. కానీ లేకపోతే మనం వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడేమో మా కూడా రెండ్రా బాబు అని చెప్పి మనకు అవసరమైనప్పుడు వాళ్ళని ఏ మీటింగ్కో దేనికో రమ్మంటాము. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం హాజరవ్వకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఓకే. అంటే మనం ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఆ గౌరవం కూడా ఉంటుంది, వాళ్ళకి సాయం చేయడంలోనే వాళ్ళు కూడా అంటే ధైర్యం నింపడంలోనే వాళ్ళు ముందుకు కదలగలుగుతారు. ఓకే. ఇప్పుడు ఇవాళ రామ్మోహన్ రావు గారు 10 అడుగులు వేయగలిగారు ముందుకంటే ఇవాళ పిల్లలు 100 అడుగులు వేస్తున్నారు. అవి వేయగలుగుతున్నారు అంటే దానికి కారణం ప్రజలే. ఒకప్పుడు కార్మిక సోదరులు కూడా ఉన్నారు రామ్మోహన్ రావు గారికి, ప్రజలు ఉన్నారు కూడాను. అన్నీ అంటే కులమత వర్గాలు లేకుండా తనకి సపోర్ట్ చేశారు అంటే రామ్మోహన్ గారు ఉన్నారు, మనకి కష్టం వచ్చినా ముందు ఉంటాడు ఆయన అనే ధైర్యం ఉంది కాబట్టి ఆ రోజున వాళ్ళు అందరూ వచ్చారు. ఇవాళ వీళ్ళిద్దరూ కూడా అలా ఉన్నారు కాబట్టి జనం ముందుకు వస్తున్నారు. లేకపోతే రాజకీయాల్లో రామలక్ష్మణ్ లాగా ఉండడం చాలా కష్టం. నువ్వేంటి కంటెస్ట్ చేసేది, నేను కూడా కంటెస్ట్ చేస్తాను, ఇదే గొడవలు ఎక్కువ వస్తుంటాయి అన్నదమ్ములకి. ఎస్పెషల్లీ తండ్రి అంటే ఓకే, వారసుడు తర్వాత ఎట్లయినా వస్తాడు అనుకుంటాం, కానీ
తోడబుట్టిన వాళ్ళ మధ్య చాలా కష్టం. మొన్న మరి ఎమ్మెల్యే అప్పుడు రాజాకి ఫుల్ గణేష్ సపోర్ట్ చేశాడు, తనే తిరిగాడు, అన్నీ చేశాడు. రేపు పొద్దున్న గణేష్ రాజా ఇద్దరు కంటెస్ట్ చేసినా ఇద్దరికి నేను తిరగాలి, అలాగే ఒకరికొకరు సాయం చేసుకోవాలి. వాళ్ళకి కూడా రాజనగర్ నియోజకవర్గంలో ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం వస్తే రాజాకి అవైలబుల్ లేకపోయినా, రాజా ఒకవేళ దొరకకపోయినా ఇమీడియట్ గణేష్ తోటే ఫోన్ చేస్తారు. రాజా కంటే ముందు కూడా గణేష్కి ఫోన్ చేసే ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి. అంటే ఇమీడియట్గా రషప్ అవుతాడని, అది ఆ భరోసా మాత్రం కల్పించారు ఇద్దరు కూడా. సరే, గణేష్ కంటెస్ట్ చేస్తున్నారా, ఆశపడుతున్నారా? ఇద్దరు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, నాన్నగారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి, నా కోరిక నెరవేరాలి, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఒకటే, ఇద్దరు కూడా కష్టపడతారు, ఇద్దరు కూడా ఫ్యూచర్లో ప్రజలకు మేలు చేయాలనేటటువంటి ఆలోచన. ఇప్పటికీ చాలామంది గణేష్ని రమ్మని కోరుతున్నారు. కొద్ది రోజులు ఇది జరిగాక వస్తానని వీడు చెప్తున్నాడు. అలా అని చెప్పి తనేమి రాజకీయాలకు దూరంగా లేడు, పూర్తిగా ప్రజలతోటే మమేకమై ఉన్నాడు. ఏదైనా మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడైనా ఒక యాటేషన్ వచ్చినప్పుడైనా, లేకపోతే మా నాయకుడు ఇచ్చిన పిలుపులకైనా గణేష్ ఫుల్ జనంతో ఉంటాడు ఎప్పుడూ. దానికి కారణం ఏంటంటే గణేష్ పిలిచిన వెంటనే జనం వస్తారు. ఓ నిమిషం, రాజా గతంలో చెప్పాడు మీకు, ఓ నిమిషం టైం ఇస్తే 100 మందిని గ్యాదర్ చేస్తాడు, ఒక గంట టైం ఇస్తే 10,000 మందిని గ్యాదర్ చేస్తాడు. అది గణేష్లో ఆ రకమైనటువంటి అంటే యూత్ మాస్ ఫాలోయింగ్ ఓకే బాగా ఉంటుంది. వాళ్ళకు కూడా మనకి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఏదైనా ఒక వైద్యపరంగా కానీ, ఆర్థిక పరంగా, పిల్లల విద్య విషయంలో కానీ ఏదైనా ఒక సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా గణేష్ నిలబడతాడన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాజా పట్ల కూడా ఆ రకమైనటువంటి నమ్మకం ఉంది ప్రజలకి. అంటే ఏ ఇబ్బంది వచ్చినా ముందు ఉంటారు అనేటటువంటి ఇబ్బంది కలిగిందంటే మనకి భరోసా ఉంది, వెనకాల మనకు ధైర్యం ఉంది అనేటటువంటి ఆలోచన చాలా కుటుంబాల్లో వీళ్ళు క్రియేట్ చేయగలిగారు. అంటే రాజకీయం చేయటం గొప్ప విషయం కాదు, రాజకీయంలో మనం జనాన్ని సంపాదించుకోవాలి. ఓకే, గెలుస్తుంటే ఓడిపోతుంటే అది కామన్. డబ్బు కాదు సంపాదించుకోవాల్సింది, జనాన్ని సంపాదించుకోవాలి. వాళ్ళ ప్రేమని, అభిమానాన్ని సంపాదించుకుంటే ఖచ్చితంగా చరితార్థులు. సో మీరేమో వీళ్ళిద్దరికన్నా కూడా నాకు జగన్మోహన్ రెడ్డి నా పెద్ద కొడుకు, అతని తర్వాతే వీళ్ళిద్దరూ అంటారు. ఈ మధ్యకాలంలోనేమో జగంపూడి వారసులు ఇద్దరు జనసేనలోకి చేరబోతున్నారు, కండవ కప్పుకోబోతున్నారు అనేది ఒక న్యూస్ వచ్చింది. ఇమ్మీడియట్గా గణేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మా కట్టె కాలే వరకు మేము జగన్తోనే ఉంటామని స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు అసలు ఆరోపణ రాకపోతే ఇంతవరకు వచ్చేది కాదు కదా. అసలుకి ఏమన్నా వచ్చిందా, కబురు ఏమన్నా వచ్చిందా? జనసేనలో జాయిన్ అవ్వాలి డెఫినెట్గా, ఇద్దరికి సీట్లు ఇస్తాము, జనసేనలో జాయిన్ అవ్వాలని, లేకపోతే ఇంకో పార్టీలో జాయిన్ అవ్వాలనేటటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు. రెండోది, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కూడా ఆ ఫ్యామిలీతోటే కంటిన్యూ అవ్వాలనేదే మా రామ్మోహన్ రావు గారు క్లియర్గా నాకు కానీ పిల్లలకు కానీ చెప్పడం జరిగింది. ఆ కుటుంబంతో చివరి వరకు మన ప్రయాణం అని చెప్పి. రాజా కానీ గణేష్ కానీ ఏ రోజునే అసలు జనసేన వైపు చూసింది లేదు, జనసేన పార్టీలోకి వెళ్ళాలని లేదు. కానీ చిరంజీవి గారితో రామ్మోహన్ రావు గారికి ఒక మంచి చక్కటి అనుబంధం ఉండేది. అదే రకంగా మేము బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చిరంజీవి గారు వర్చువల్గా ఇక్కడ నుంచి ఓపెన్ చేసి ఒక మంచి మెసేజ్ రామ్మోహన్ రావు గారి గురించి, తనకున్న అనుబంధం గురించి చెప్పడం జరిగింది. అలా అని చెప్పి ఆ కుటుంబంతో మనకి చిరంజీవి గారి ద్వారా ఒక మంచి ఎఫెక్షన్ అంటూ ఉంది. అంత మాత్రం రాజకీయాలు వేరు, పార్టీలు వేరు. రెండోది ఏంటంటే మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో చివరి వరకు ప్రయాణం అన్నది మొదటి నుంచి చెప్తున్నాం. ప్రయాణం చివరి వరకు ఆయనతోటే చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారితో చేస్తాం తప్ప ఇందులోకి వెళ్ళి గంటకో పార్టీ మార్చే ఆలోచన కూడా ఎప్పుడు మనకు లేదు, కలగదు కూడా. దానికి కారణం ఏంటంటే మనం నమ్ముకున్న పార్టీతోటి, మనం ఏ పార్టీని నమ్ముకున్నామో ఆ పార్టీతోటి చివరి వరకు ప్రయాణం చేయాలి. రామ్మోహన్ రావు గారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు, చివరి వరకు కాంగ్రెస్ పార్టీతోటే ప్రయాణం చేశారు. కొన్ని ఇబ్బందులతోటి పొమ్మలు లేక పొగచూరు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారితో బయటకు వచ్చాం కాంగ్రెస్ పార్టీతోటి. ఆ రోజు నుంచి ఈయనతోటే ప్రయాణం తప్ప వేరే ప్రయాణాలు చేయాలనేటటువంటి ఆలోచన లేదు. ఆయన కూడా ఒక తల్లిలాగే నన్ను గౌరవిస్తాడు, ఇది చేస్తాడు. పదవులు ఆలోచించి, పదవులు ఆశించి ఏదో ఎవరో చేయలేదు అనేటటువంటి ఆలోచన మాకు ఎప్పుడూ లేదు.
ఎవరో పదవి ఇవ్వాలని. మనం కష్టపడి ఎదటివాడిని మెప్పించి ప్రజల్లో మెప్పుదల తెచ్చుకుని మనం స్థాయికి ఎదగాలన్న ఆలోచన తప్ప ఏదో పదవి ఎవరో ఇవ్వాలి, ఆ పదవి ఉంటేనే రాజకీయం అనేటటువంటి ఆలోచన ఇప్పుడు చేయలేదండి. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారితో సంబంధాలు ఉన్నాయా, కలుస్తుంటారా ఇప్పుడు అంత మాట్లాడటం? అంటే మామూలుగా మరి ఇప్పుడు మనం వేరే పార్టీలో ఉన్న ఆయన బ్లడ్ బ్యాంక్ వర్చువల్గా ఓపెనింగ్ ఇది చేయటం జరిగింది కదా. ఒక మంచిగా ఆయన ముందుకు వస్తారు, ఏదైనా మంచి ఉన్నప్పుడు మనం మాట్లాడతాం. చిరంజీవి గారితో మనకి ఎలక్షన్ పెళ్ళప్పుడు కూడా, గణేష్ మ్యారేజ్ అప్పుడు కూడా వెళ్ళి పిలవటం జరిగింది. వాళ్ళ మామయ్య సుబ్బారెడ్డి గారు ఆయన ఏదో ప్రోగ్రాంలో ఉండి రాలేకపోయారు, కానీ వాళ్ళ పాప పెళ్ళికి చిరంజీవి గారు కూడా రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో కూడా బాగానే ఉంటుంది అంటే పర్సనల్గా ఆయనతోటి నాకు పరిచయం లేదండి. చిరంజీవి గారు తెలుసు, చిరంజీవి గారు కూడా రామ్మోహన్ రావు గారికి ఒంట్లో బాగున్నప్పుడు కూడా ఆయన వచ్చి చూసి వెళ్ళారు. ఈయన బయటకు వెళ్ళట్లేదు అప్పటికి రామ్మోహన్ రావు గారు, అందుగురించి ఆయనే ఊళ్ళోకి వచ్చినప్పుడు ఏదో పని మీద చూసి వెళ్ళటం జరిగింది. ఆయనతోటి మనకి పరిచయం ఉంది. ఇంకేంటండి నెక్స్ట్ రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు, చివరి వరకు చెప్పలేము. మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, పార్టీకి ఏ విధంగా సహాయపడాలనుకుంటున్నారు, పిల్లలకు కావచ్చు పార్టీకి కావచ్చు, ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే నన్ను ఇప్పుడు అమలాపురం పార్లమెంట్కి అబ్జర్వర్గా వేయటం జరిగింది మా పార్టీ మా నాయకుడు. విషయం ఏంటంటే నాకు రాజా కానీ, గణేష్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ముగ్గురు బాగోవాలి, ముగ్గురు మంచి స్థాయిలో ఉండాలన్నది ఒక తల్లిగా నా కోరిక. దానికి నేను ఎప్పుడు కష్టపడతాను. అంటే ఎప్పుడు కూడా ఇది నేను ఇంత కష్టపడటం ఏంటన్న ఆలోచన నేను ఎప్పుడు చేయలేదు. దేనికైనా సరే ఒక కార్యక్రమం వచ్చినప్పుడు అదే కష్టం ఇప్పుడు కూడా పట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముగ్గురు మంచి స్థాయిలో ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రాజకీయాలలో ఎన్నో విజయాలు చూశారు, కానీ ఒక సింగిల్ పేరెంట్, ఎస్పెషల్లీ సింగిల్ పేరెంట్లో ఆడవాళ్ళు పిల్లల్ని పెట్టుకొని రాజకీయాలలో ముందుకెళ్ళటం చాలా కష్టం. అలాంటిది మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. విజయలక్ష్మి గారు చాలా స్ఫూర్తితో, కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి ఇంత జర్నీ చేయటం చాలా కష్టం. అది కూడా ఎటువంటి ఒక మచ్చలేని రాజకీయ నాయకురాలుగా వెళ్ళిపోవటంలో పక్కన పెడితే విజయలక్ష్మి గారు అంటే ఒక చెరగని ముద్ర వేసుకున్నారు రామ్మోహన్ గారి తర్వాత. సో అదేవిధంగా పిల్లలు కూడా అదే బాటలో రావాలని నేనైతే ఒకటే ఆలోచిస్తానండి, గెలుపు ఓటమి అనేది పక్కన పెడదాం. నేను ఈ రోజుకి కూడా రామ్మోహన్ రావు గారితో 1984లో నేను రాజమహేంద్రవరం రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోనూ, పరోక్ష రాజకీయాల్లోనూ, సేవా కార్యక్రమాల్లోనూ నేను ఉన్నాను. నాకు రాజకీయాల కంటే కూడా సర్వీస్ ఆ కార్యక్రమాలు బాగా ఇంట్రెస్ట్, సేవా కార్యక్రమాలు. నేను 2 నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకున్నాను సర్వీస్లోను. అందు గురించి నేను ఒకటే ఆలోచిస్తాను, ఇప్పటివరకు నేను జనంలోనే ఉన్నాను. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మ అని నా దగ్గరికి రావటం జరుగుతుంది జనం. నాకు అమ్మ అన్న ఒక పిలుపు చాలు, అంతే తప్ప వీళ్ళు నాకు ఏదో చేయలేదు, లేకపోతే నాకు ఓటేయలేదు అని ఎవరి మీద నాకు ద్వేషం లేదు. లేకపోతే ఎవరైనా కూడా ఆపదలో ఉంటే శత్రునైనా కూడా ఆదరించగలిగేటటువంటి గుణం నా భర్త కానీ, నా పిల్లలు కానీ మొదటి నుంచి అదే ఆలోచనలో ఉంటారు కాబట్టి నాది కూడా అదే ఆలోచన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.